మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరి ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను మీ సీతక్కను. దయచేసి చేతి గుర్తుకు ఓటేయండి. బలరాం నాయక్ ఒక సేవకుడే తప్ప పెత్తనం చేసేటువంటి వ్యక్తి కాదు. ప్రజలందరికీ ప్రేమలు పంచే వ్యక్తే తప్ప కుల మత విద్వేషాలు సృష్టించే వ్యక్తి కాదు. మహబూబాద్ ప్రాంతం గతంలోనే మరి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి అనేక రోడ్ రవాణా సౌకర్యాలు గాని, అంగన్వాడీ సెంటర్స్ గాని, హాస్పిటల్స్ గాని, ఇండ్లు గాని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారి చేతి గుర్తుకు ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో పాటు భారతీయులందరి యొక్క రక్షణ, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి రాహుల్ గాంధీ మనకు అవసరం. కాబట్టి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాబోయేటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం బలరాం నాయక్ గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని పేరు పేరున మహబూబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరి ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను మీ సీతక్కను. దయచేసి చేతి గుర్తుకు ఓటేయండి. బలరాం నాయక్ ఒక సేవకుడే తప్ప పెత్తనం చేసేటువంటి వ్యక్తి కాదు. ప్రజలందరికీ ప్రేమలు పంచే వ్యక్తే తప్ప కుల మత విద్వేషాలు సృష్టించే వ్యక్తి కాదు. మహబూబాద్ ప్రాంతం గతంలోనే మరి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి అనేక రోడ్ రవాణా సౌకర్యాలు గాని, అంగన్వాడీ సెంటర్స్ గాని, హాస్పిటల్స్ గాని, ఇండ్లు గాని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారి చేతి గుర్తుకు ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో పాటు భారతీయులందరి యొక్క రక్షణ, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి రాహుల్ గాంధీ మనకు అవసరం. కాబట్టి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాబోయేటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం బలరాం నాయక్ గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని పేరు పేరున మహబూబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.